హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అద్భుతాలతో నిండిన పళని మురుగన్ విగ్రహం ఆ పూర్తి కథ ఏంటో చూద్దాం రండి. అద్భుతాలు ఉన్న పళని దండాయుతపాణి నవభాషణ విగ్రహం మరుగున పడి అభిషేకమూర్తి విగ్రహం తర్వాత జరిగిన వివాదాలు, పాలకులకు పట్టిన తలవంపులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పళని మురుగన్ ఆలయం ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో కొలువై ఉంది. ఆ ఆలయంలో ఇటీవల జరిగిన ఓ మహా అద్భుతం గురించి నేడు తెలుసుకుందాం. భారతదేశం సనాతన హిందూ ధర్మానికి నెలవు. అనేక ఆధ్యాత్మిక దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే దైవముందని నమ్మి దేవుళ్లనే కాదు, ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే సంప్రదాయం హిందువుల సొంతం. దేవుళ్లకు మహిమలున్నాయని భావిస్తారు. అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం, ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వంటి అనేక సంఘటనలు రుజువుగా చూపిస్తారు. ఇక గుడి నిర్మాణ శైలిలో కూడా అత్యాధునిక శాస్త్ర సాంకేతికతకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అలరించే ఆలయాలు అనేకమున్నాయి. అయితే తాజాగా మురుగన్ ఆలయంలోని విగ్రహం అభిషేకం సమయంలో కళ్ళు మూసుకుని తెరుచుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అభిషేక సమయంలో మురుగన్ కళ్ళు తెరుచుకోవడం, మూయడం కనిపిస్తుంది. పూజారులు స్వామివారికి పాలాభిషేకం చేస్తూ తల మీద నుంచి పాలు పోస్తున్న సమయంలో ఆ మురుగన్ కళ్ళు తెరిచి కనిపిస్తాడు. అయితే ఆ పాలు కన్నుల దగ్గరకు వచ్చేసరికి కళ్ళు మూసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇదంతా కూడా ఆ పళని మురుగన్ లీల అంటూ భక్తులు ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. ఇదంతా అలనాటి శిల్పకళా నైపుణ్యమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అంగుళాల వెడల్పుతో కన్నుల పండువుగా భక్తులకు దర్శనమిస్తోంది. క్రీస్తు శకం 625లోనే నిర్మించబడిందని స్థానికుల కథనం. వెంగి చాళుక్యులపైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించి ఆరాధించినట్లు చెబుతారు. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.